హలో శ్రీకాంత్. హలో 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 వినిపిస్తుందా? నాకు వినపడడం లేదు, మీకు వినిపిస్తుంది కదా? సరే సరే సరే. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. 4 యూనిట్లు కంప్లీట్ అయిపోయాయి ఇంతవరకు. ఈరోజు నుంచి 5వ యూనిట్, 5వ చాప్టర్ మొదలుపెడతాం. ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చిన్న చాప్టర్ ఇది. కంపెనీ ఆడిట్ అండ్ ఆడిటర్స్ రిపోర్ట్ అనేది చాలా చిన్న చాప్టర్, కాకపోతే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో ఖచ్చితంగా కొంచెం చిన్న చాప్టర్ కాబట్టి మనం చదువుకునే క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి, ఏ ప్రాబ్లం లేదు. సరే, ఈ యూనిట్కి సంబంధించి మనకు ఆడిటర్ యొక్క అర్హతలు ఏమిటి, ఆడిటర్ యొక్క అనర్హతలు ఏమిటి, ఆడిటర్ యొక్క అధికారాలు, ఆడిటర్ యొక్క హక్కులు, ఆడిటర్ యొక్క బాధ్యతలు, విధులు, ఆడిటర్ల యొక్క పారితోషికం, తర్వాత ఆడిటర్ని ఏ విధంగా తొలగించవచ్చు, తొలగించబడినటువంటి ఆడిటర్లను తిరిగి ఏ విధంగా వాడిని నియమించుకోవచ్చు, తిరిగి నియమించవచ్చు, వాళ్ళని తొలగింపుకు సంబంధించి వాళ్ళ యొక్క తర్వాత ఆడిటర్ యొక్క రిపోర్టు అంటే ఏమి, దీనికి సంబంధించి ఈ యూనిట్లో వస్తుంది. మొదటగా 5 మార్క్స్కి కంపెనీల చట్టం, ఇండియన్ కంపెనీస్ యాక్ట్ అనేది 5 మార్కులు వస్తూ ఉంటారు. కంపెనీల చట్టం అంటే ఏమిటి, లేదా భారత కంపెనీల చట్టం అంటే ఏమిటనేది మనకు అడుగుతారు. గతంలో అయితే కంపెనీల చట్టం 1956గా ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు కంపెనీల చట్టం 2013 తీసుకురావడం జరిగింది. అందువల్ల మనం ఇప్పటి నుంచి కంపెనీల చట్టం 2013 గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ కూడా అదే విధంగా కంపెనీల చట్టం 2013 లేదా భారత కంపెనీల చట్టం 2013 గురించి రాయండి అని అడుగుతారు. సరే, భారత కంపెనీల చట్టం 2013 దానికి సంబంధించి ఆ కంపెనీల చట్టం, కంపెనీల బిల్లు. సార్ నమస్తే సార్. 2012 ప్రకారం సెప్టెంబర్ 12, 2013 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే కంపెనీల చట్టం 1956 స్థానంలో అది 56 సంవత్సరాల వరకు కొనసాగింది. అది చాలా కాలం కొనసాగింది. 50 సంవత్సరాల తర్వాత దాని స్థానంలో కంపెనీల చట్టం, భారత కంపెనీల చట్టం 2013 తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం 2012 కేంద్ర ప్రభుత్వం 2012 ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభలో 2012లో. ఆ బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. 2013 ఆగస్టులో ఆమోదించినారు. ఆమోదించిన తర్వాత ఇది
సెప్టెంబర్ 12, 2013 నుంచి కొత్తగా మనకు కొత్త కంపెనీల చట్టం అంటే భారత కంపెనీల చట్టం 2013 అనేది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం 56 సంవత్సరాల క్రితం ఆమోదించబడినటువంటి భారత కంపెనీల చట్టం 1956ని భర్తీ చేసేందుకు దాని స్థానంలో ఉద్దేశించబడింది. ఈ కంపెనీల చట్టం 2013లో కంపెనీ యొక్క నమోదు విధానం, కంపెనీల నమోదు విధానం, కంపెనీ యొక్క డైరెక్టర్ల తీర్మానాలకు సంబంధించి వాళ్ళ యొక్క బాధ్యతలు, అధికారాల గురించి ఈ కంపెనీలు చెప్పడం జరిగింది. 1956లో అనుకోండి, కాకపోతే దాని స్థానంలో ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టం అంటే కంపెనీల చట్టం 2013 29 చాప్టర్లుగా మనకి ఉంటాయి కదా, ఆ విధంగా 29 చాప్టర్లుగా విభజించబడింది అన్నమాట. ఇది అంతేకాకుండా ఈ చట్టంలో 470 సెక్షన్లు పొందపరచడమైంది. 1956 కంపెనీల చట్టంలో 658 సెక్షన్లు ఉండేవి. ఇక్కడ దీంట్లో 470 సెక్షన్లు ఉన్నాయి. ఈ కంపెనీల చట్టం 2013లో ఒక వ్యక్తిని కంపెనీని చేర్చడం జరిగింది. అదే ప్రైవేట్ కంపెనీకి ప్రత్యేకంగా ఈ కంపెనీ చట్టంలో చేర్చడం జరిగింది. ఎక్కువగా ప్రైవేట్ కంపెనీకి సంబంధించి నియమ నిబంధనల్ని 1956 చట్టంలో అంతగా లేవు కాబట్టి దాని స్థానంలో ప్రైవేట్ కంపెనీల యొక్క ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి నియమ నిబంధనలకు తర్వాత అన్నిటికి సంబంధించి ఈ చట్టంలో తేవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఇప్పుడు 200 మంది ఉండాలి. కానీ గతంలో ఉన్నటువంటి కంపెనీల చట్టం 1956 ప్రకారంలో ప్రైవేట్ కంపెనీలో గరిష్ట సభ్యుల సంఖ్య 50 మంది వరకు ఉండవచ్చు. కనీస సభ్యుల సంఖ్య 2, 2, గరిష్ట సభ్యుల సంఖ్య 50 వరకు ఉండవచ్చు. పబ్లిక్ కంపెనీ అయితే ఇప్పటికీ ఏం మార్పు లేదు. పబ్లిక్ కంపెనీలో ఎంతమంది, కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం, ఎంతమందైనా ఉండవచ్చు. ఇక ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి 1956 చట్టం ప్రకారం ప్రైవేట్ కంపెనీల గరిష్ట సభ్యుల సంఖ్య 50కి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ కొత్త చట్టంలో అంటే భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం గరిష్ట సభ్యుల సంఖ్య 200కు పెంచడం జరిగింది. 50 ఉండింది, 200కు పెంచడం జరిగింది. ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఈ కొత్త చట్టంలో 98 ఏర్పాట్లు ఉన్నాయి. 98 ఏర్పాట్లు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని మార్పులు ప్రత్యేకంగా ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కొన్ని మార్పులు ఈ నూతన చట్టంలో తీసుకురావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ కంపెనీల చట్టం 2013కి కొన్ని లక్ష్యాలు అనేవి ఉన్నాయి. ఆ లక్ష్యాలు ఏంటంటే, ఒకటోది ఏమంటే వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతూ వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం కోసం వివిధ విధానాలు, కొత్త అంశాలను గుర్తించడం. వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతూ అంటే ఆధిక్యపు వాటాదారులు, ఈక్విటీ వాటాదారుల యొక్క ప్రయోజనాల్ని కాపాడుతూ వ్యాపారం యొక్క ప్రాసెస్ని సులభతరం చేయడం, లిబరలైజేషన్ చేయడం కోసం అనేక విధానాలు, అనేక కొత్త అంశాలని ఈ చట్టం ద్వారా గుర్తించడం. ఇది ఒకటో లక్ష్యం. ఇక రెండవది, చట్టంలో పేర్కొన్నటువంటి నియమ నిబంధనలను అనుసరించినటువంటి కంపెనీలపై
నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం. అంటే చట్టంలో పేర్కొన్నటువంటి కంపెనీల చట్టంలో పేర్కొన్నటువంటి నియమ నిబంధనలు ఏ కంపెనీ అయినా అనుసరించకపోయినట్లయితే ఆ కంపెనీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం. ఇది రెండవ లక్ష్యం. ఇక మూడవది కార్పొరేట్ పాలన యొక్క పారదర్శకత, జవాబుదారీతనం మరియు అధిక ప్రమాణాలని ప్రోత్సహించడం. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు లేదా అనేక దేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో సంస్థలు ఉన్నటువంటి దాన్ని కార్పొరేట్ అంటాం. ఆ కార్పొరేట్ పాలన యొక్క పారదర్శకత, అది నియమ నిబంధన ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నడుచుకునే విధంగా పారదర్శకత, దాని యొక్క జవాబుదారితనం, దాని యొక్క బాధ్యత, దాని రెస్పాన్సిబిలిటీ మరియు స్టాండర్డ్స్ని ప్రోత్సహించడం. ఇది నాలుగవది వ్యవస్థాపకతను మరియు సంస్థాగత సామర్థ్యాన్ని ప్రోత్సహించడం. వ్యవస్థాపకుల యొక్క తర్వాత సంస్థాగత సామర్థ్యాన్ని, కంపెనీల యొక్క సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మరియు సంస్థల ఏర్పాటు మరియు నిర్వహణలో నైపుణ్యం, దక్షత, సులభతరం, సరళతను సృష్టించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. అంటే ఏమి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నా, నియమ నిబంధనలు తీసుకున్నా కూడా అవి ఆర్థికాభివృద్ధికి, దేశ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహించే విధంగా తీసుకోవడం. ఇది ఈ విధంగా ఈ 4 లక్ష్యాలతో దృష్టిలో పెట్టుకుని, ఈ 4 లక్ష్యాలని ఆదర్శంగా తీసుకొని ఈ నూతన కంపెనీల చట్టం, అంటే భారత కంపెనీల చట్టం 2013ని మన దేశంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సెప్టెంబర్ 12, 2013 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికంటే ముందు మనకేముంది? భారత కంపెనీల చట్టం 1956 ఉన్నది. కానీ ఇప్పుడు 2013 అని గుర్తుపెట్టుకోవాలి. 2013 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది భారత కంపెనీల చట్టం 1956 ప్రకారం ప్రైవేట్ కంపెనీ సభ్యుల సంఖ్య 50 ఉండింది. ఈ నూతన కంపెనీల చట్టం 2013 ప్రకారం అయితే దాని యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 200 పెంచడం జరిగింది. ఇది ఒక మార్పు అన్నమాట. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలకు సంబంధించి ఈ నూతన చట్టంలో 98 ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు 4 లక్ష్యాలు ఉన్నాయి. ఈ విధంగా 5 మార్కులకి రాస్తే సరిపోతుంది. ఇది భారత కంపెనీల చట్టం 2013. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది? సెప్టెంబర్ 12, 2013 నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు మనకేముంది? కంపెనీల చట్టం 1956. ఇప్పుడు మనము 1956 కాదు, దాని స్థానంలో ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది కంపెనీల చట్టం 2013. ఇది దేనికైనా కూడా మనకు 2013, అంటే 2013 నుంచి ఇది అమల్లో ఉంది. అది 5. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆడిటర్ యొక్క అర్హతలు మరియు అనర్హతలు. ఇది కూడా ఇంపార్టెంటే. ఆడిటర్ యొక్క యోగ్యతలు, అయోగ్యతలు. అర్హతలు అన్నా యోగ్యతలన్నా ఒక్కటే. అనర్హతలన్నా లేదా అయోగ్యతలన్నా ఒక్కటే. ఆడిటర్ అంటే ఏమి? ఆడిట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వ్యక్తిని ఆడిటర్ అంటాం. జనరల్గా కంపెనీలో ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తిని ఆడిటర్ అంటాం. కొన్ని సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు కూడా ఆడిట్ని నిర్వహించవచ్చు. కాకపోతే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థల్లో ఆడిట్ని నిర్వహించడం అనేది నిర్బంధం కాదు. కంపెనీల చట్టం ప్రకారం అది నిర్బంధం కాదు. అయితే
కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ కూడా ఆడిట్ని నిర్వహించడం జరుగుతుంది, ఆడిట్ని చేయించుకోవడం జరుగుతుంది. సొంత వ్యాపార సంస్థలు కూడా ఆడిట్ చేయించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార సంస్థలు కూడా నిర్బంధం కానప్పటికీ కూడా అవి ఆడిట్ని చేయించుకోవడం జరుగుతుంది కొన్ని ఉద్దేశాల ప్రకారం. వాటికి కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ట్యాక్స్ ప్రకారం వాటికి కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. సరే, ఆడిటర్ యొక్క అర్హతలు ఏమిటి? సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థల ఖాతా పుస్తకాల్ని శాసనాత్మకమైనటువంటి అర్హతలు లేని ఆడిటర్ కూడా ఆడిట్ చేయించవచ్చు. మామూలుగా ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటాడు, తర్వాత సర్జన్ డాక్టర్లు వీళ్ళందరూ ఉంటారనమాట. ఆర్ఎంపీ డాక్టర్లు ఏం చేస్తారు? ఊరికి ఇంజక్షన్ వేస్తారు, మందులు ఇస్తారు, అది చేస్తారు, కానీ ఆపరేషన్ చేయలేడు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆడిటర్ సొంత వ్యాపార సంస్థలకు సంబంధించి, భాగస్వామ్య వ్యాపారం సంబంధించి ఏ వ్యక్తి అయినా, కొన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఆడిట్ చేయవచ్చు. కానీ దానికి శాసనాత్మకమైనటువంటి అర్హతలు అంటూ ఏమీ లేవు, అవసరం కూడా లేదు. కానీ భారత కంపెనీల చట్టం ప్రకారం అర్హత కలిగినటువంటి ఆడిటర్ మాత్రమే ఏ కంపెనీ యొక్క ఖాతా పుస్తకాన్ని ఆడిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఏ కంపెనీ అయినా సరే ఒక ఆర్థిక సంవత్సరంలో రాసినటువంటి లెక్కలు సక్రమంగాను, నియమ నిబంధనల ప్రకారం, అకౌంటింగ్ సూత్రాల ప్రకారం ముగింపు లెక్కలు అన్నీ సక్రమంగా రాశారా లేదా అని ఆడిట్ చేయించడానికి భారత కంపెనీల చట్టం ప్రకారం అర్హత కలిగినటువంటి ఆడిటర్ మాత్రమే ఆ కంపెనీ యొక్క ఖాతా పుస్తకాన్ని ఆడిట్ చేయవలసి ఉంటుంది. కంపెనీ ఆడిటర్ అర్హతల్ని భారత కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 నిర్వహించడం జరిగింది. అంటే అంతకుముందు 1956 ప్రకారం అర్హతలు ఉండేవి, కానీ ఇప్పుడు భారత కంపెనీల ఏ ఆడిటర్ అయినా సరే కంపెనీ ఆడిటర్ అర్హతల్ని భారత కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 నిర్వహించడం జరిగింది. ఈ కంపెనీల చట్టం ప్రకారం కంపెనీ ఆడిటరుగా నియమితుడగుటకు ఏ వ్యక్తి అయినా సరే కొన్ని షరతులు తృప్తిపరచవలసి ఉంటుంది. ఆ 2 షరతులు ఉన్నాయి ముఖ్యంగా. ఆ 2 షరతుల్లో ఏ ఒక్కటి కలిగి ఉన్నా కూడా అతడు కంపెనీని, భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీని ఎక్కడైనా సరే అతడు ఆడిట్ చేయించవచ్చు. అంటే 2 అర్హతలు ఉన్నాయి. అంటే ఏ కంపెనీని ఆడిట్ చేయాలన్నా కూడా ఆడిటర్కు 2 శాసనాత్మకమైనటువంటి అర్హతలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి కలిగి ఉన్నా కూడా ఆ ఆడిటర్ కంపెనీని ఆడిట్ చేయవచ్చు. ఆ వ్యక్తిని కంపెనీ నియమించుకొని ఆడిట్ చేయించుకోవచ్చు. ఇది ఒకటి. ఆ అర్హతలు ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్, రెండోది రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్. ఈ పదం మనం వినలేదు, కానీ ఎక్కువగా మనకు చార్టర్డ్ అకౌంటెంట్ అనేది మనం ఎక్కువగా వింటాం. సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్, మన కామర్స్ వాళ్ళకి సంబంధించి ఈ సిఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిఏ చేసినటువంటి వ్యక్తి అంటే చార్టర్డ్ అకౌంటెంట్ చట్టం 1949 ప్రకారం చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. అంటే ఆ వ్యక్తి ప్రత్యేకంగా భారతదేశంలో నిర్వహించబడేటువంటి సిఏ అనేటువంటి పరీక్షలో అతడు ఉత్తీర్ణుడై ఉండాలి. ఇది చాలా కష్టమైనటువంటి పరీక్ష. కంపెనీ సెక్రటరీ, ఐసిడబ్ల్యూఏ, తర్వాత సిఏ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో సిఏ అనేది చాలా కష్టం. ఈ అర్హత పొందినట్లయితే మనం ఏ కంపెనీలైనా, భారతదేశంలో ఏ కంపెనీలైనా కూడా పెద్ద ఉద్యోగంలో చేరవచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్గా చేరవచ్చు.
ఆ విధంగా ఒక కంపెనీని ఆడిట్ చేయాలంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి, అది పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణుడై ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్లో సభ్యత్వం పొంది ఉండాలి, అంటే దాన్ని పాస్ అయి ఉండాలి అంటే ఇండైరెక్ట్గా. అంటే మన దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ ఉంది. దాంట్లో పాస్ అయినటువంటి వ్యక్తికి దాంట్లో సభ్యత్వం అనేది ఉంటుంది. ఆ విధంగా సభ్యుడై ఉండాలి. భాగస్వామ్య సంస్థగా ఏర్పడినటువంటి ఆడిటర్లను కంపెనీ ఆడిటర్లుగా నియమించవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు కలిసి మనం సాధారణ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి భాగస్వామ్య సంస్థగా ఏర్పడవచ్చునో, అదేవిధంగా ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కార్యకలాపాలని అంటే కంపెనీ ఆడిట్ పనులు నిర్వహించడానికి ప్రత్యేకంగా కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లుగా వాళ్ళు భాగస్వామ్య సంస్థగా ఏర్పడవచ్చు. ఆ విధంగా ఏర్పడినటువంటి దాంట్లో ఆడిటర్లను కూడా కంపెనీ ఆడిటర్లుగా నియమించుకోవచ్చు. అయితే ఈ భాగస్వామ్య సంస్థలోని ప్రతి భాగస్థుడు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండి మరికొంతమందికి అర్హత లేకపోతే వారిని నియమించకూడదు. అంతేకాకుండా వారందరూ కూడా ఇండియాలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్ కార్యకలాపం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండవలెను. ఇది అర్హత. అంటే ఏ వ్యక్తినైనా ఒక కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్గా నియమించుకొని ఆడిట్ చేయించాలంటే ఆ నియమించబడేటువంటి వ్యక్తికి అర్హత ఉండాలి. అదే చార్టర్డ్ అకౌంటెంట్. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ అనేటువంటి ఇన్స్టిట్యూట్లో అతడు సభ్యుడై ఉండాలి, అతడు ఉత్తీర్ణుడై ఉండాలి. భాగస్వామ్య సంస్థగా ఏర్పడినటువంటి ఆడిటర్లను కూడా కంపెనీగా ఆడిటర్లుగా నియమించవచ్చును. అయితే ఆ భాగస్వామ్య సంస్థలోని ప్రతి సభ్యుడు కూడా భాగస్థుడు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. అంతేకాకుండా వారందరూ కూడా భారతదేశంలో ఇండియాలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఒకటో అర్హత. ఇది కలిగి ఉన్నా సరే, ఇక రెండోది రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సర్టిఫికేట్. రెస్ట్రిక్టెడ్ పరిమితి ఉన్నటువంటి లిమిటెడ్ అనమాట ఆడిటర్ సర్టిఫికేట్. నియమాలు 1956 ప్రకారం దాని ప్రకారం సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తి కంపెనీ ఆడిటర్గా వ్యవహరించడానికి అర్హుడే. ఆ సంస్థలో రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ నియమాలు 1956 ప్రకారం సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తి ఆడిటర్గా వ్యవహరించడానికి అర్హుడే. అతడు భారతదేశంలో ఎక్కడైనా ఆడిటర్ ప్రాక్టీస్ చేయవచ్చును, ఆడిటర్గా ప్రాక్టీస్ చేయవచ్చును. అటువంటి వారిని సర్టిఫైడ్ ఆడిటర్స్ అంటాం. మిగతా ఫస్ట్ వాళ్ళని ఏమంటాం మనం, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అంటాము. ఇక్కడ ఇతన్ని సర్టిఫైడ్ ఆడిటర్స్ అంటాము. కేంద్ర ప్రభుత్వము సర్టిఫైడ్ ఆడిటర్ల సర్టిఫికెట్ మంజూరుకు, వాటిని మార్పు చేయడానికి, వాటిని రద్దు చేయడానికి, నిలుపుదల చేయడానికి సంబంధించిన నియమాలు రూపొందించి అఫీషియల్ గెజిట్లో ప్రకటించడం జరుగుతుంది. అన్నమాట. సంబంధించిన నియమాలు రూపొందించి అఫీషియల్గా అధికారికంగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఇది ఒకటి. వీటికి సంబంధించినటువంటి షరతుల్ని, అవరోధాలని కూడా ప్రభుత్వం విధించవచ్చు. వీటికి సంబంధించి కొన్ని అవరోధాలను కూడా విధించవచ్చు. షరతుల్ని, కండిషన్స్ని, అవరోధాలను కూడా విధించవచ్చు. ఇది అంటే ఒక వ్యక్తి కంపెనీ ఆడిట్ చేయాలంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయినా అయి ఉండాలి, లేదా రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్ అయినా పొంది ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అతడు కంపెనీ లెక్కల్ని ఆడిట్ చేయవచ్చు.
ఇది కంపెనీ ఆడిటర్ యొక్క అర్హతలు. తర్వాత ఆడిటర్ యొక్క అంటే కంపెనీ ఆడిటర్ యొక్క అనర్హతలు లేదా అయోగ్యతలు ఏమని చూడాలి. దీన్ని కూడా కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 దీన్ని కూడా నిర్వచించడం జరిగింది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 ప్రకారం కంపెనీ ఆడిటర్గా నియమితుడకు ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరికి కూడా అర్హత అనేది ఉండదు. కొంతమంది వ్యక్తులు వాళ్ళు కంపెనీ లెక్కలను ఆడిట్ చేయడానికి అర్హత కలిగి ఉండరు. అటువంటి వ్యక్తులు ఎవరంటే, ఒకటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి లేదా ఆఫీసర్. అంటే ఏ కంపెనీని మనం ఆడిట్ చేయాలో ఆ కంపెనీలో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఉద్యోగం చేస్తూ ఉన్నా లేదా అధికారం కలిగి ఉన్నా కూడా, ఆఫీసర్ అయి ఉన్నా కూడా అతడు కంపెనీ ఆడిట్ చేపట్టడానికి అర్హుడు కాదు. ఇది ఒకటి. రెండవది, కంపెనీలో పనిచేస్తున్న అధికారి లేదా ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతని వద్ద ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే కంపెనీలో పనిచేస్తున్నటువంటి అధికారి కానీ లేదా ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతని వద్ద ఉద్యోగం చేస్తున్నట్టు మరొక వ్యక్తి, ఇతడు కూడా కంపెనీని ఆడిట్ చేయడానికి అర్హుడు కాడు. మూడవది, కంపెనీ నిర్ణయించినటువంటి మొత్తానికి మించి బాకీ ఉన్నటువంటి వ్యక్తి. కంపెనీ యొక్క నియమ నిబంధనల ప్రకారం డైరెక్టర్లకు కానీ ఇతర వ్యక్తులు ఉద్యోగస్తులకు కానీ అప్పులు ఇస్తుంది. దానికి మించి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఆ కంపెనీకి ఇతర వ్యక్తి బాకీ పడేటువంటి సందర్భంలో అతనికి ఆ మొత్తానికి మించి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి, గ్యారెంటీగా ఉన్నటువంటి వ్యక్తి, పూచి ఇచ్చినటువంటి వ్యక్తి, ఇతడు కూడా కంపెనీ ఆడిట్ని చేయడానికి అర్హుడు కాడు. నాలుగోది, విముక్తి పొందిన లేదా దివాళదారు లేదా మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి. అంటే ఒక గతంలో అతడు దివాళా తీసి దాని నుంచి విముక్తి పొంది అంతా సెటిల్ అయి ఉంటాడు. కాకపోతే అతడు మతిస్థిమితం లేకపోయినట్లయితే ఆ వ్యక్తిని ఆడిటర్గా నియమించుకోవడానికి అవకాశము వీలు లేదన్నమాట. ఆ వ్యక్తి కూడా కంపెనీ ఆడిట్ నిర్వహించడానికి అర్హుడు కాడు. ఐదవది, కంపెనీకి ₹1,00,000 మించి బాకీ ఉన్నటువంటి వ్యక్తి. కంపెనీకి ₹1,00,000 మించి బాకీ ఉన్నటువంటి వ్యక్తి కూడా కంపెనీ ఆడిట్ని చేయడానికి అర్హుడు కాడు. ఇది ఒకటి. తర్వాత ఆరోది, కంపెనీకి సబ్సిడరీ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీ యొక్క మరొక సబ్సిడరీ కంపెనీ ఆడిటర్గా ఉండటకు అనర్హుడైన వ్యక్తి. ఇక్కడ హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ పేర్లు మీరు వినే ఉంటారు. హోల్డింగ్ కంపెనీ అంటే ఏమి? హోల్డింగ్ కంపెనీ ఒక కంపెనీ మరొక కంపెనీపై అధికారాలు కలిగి ఉన్నటువంటి, నియంత్రణాధికారం కలిగి ఉన్నటువంటి కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటాం. ఆ విధంగా నియంత్రించబడుతున్నటువంటి కంపెనీని అనుబంధ కంపెనీ లేదా సబ్సిడరీ కంపెనీ అంటాం. అవి అధికారాలు ఏ విధంగా లభిస్తాయి? ఎక్కువ వాటా మూలధనం కలిగి ఉన్న, డైరెక్టర్లు ఎక్కువ మందిని నియమించడానికి అధికారం ఉన్న ఇతర కారణాల వలన దానికి నియంత్రణ అధికారం అనేది లభిస్తుంది అన్నమాట. దాన్నే హోల్డింగ్ కంపెనీ అంటాం. ఏ కంపెనీ అయితే దాన్ని నియంత్రణ ప్రకారం నడుచుకుంటుందో దాన్ని సబ్సిడరీ కంపెనీ లేదా అనుబంధ కంపెనీ అంటాం. ఆ విధంగా కంపెనీకి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి కంపెనీ కానీ లేదా ఆ కంపెనీకి అంటే ఆడిట్ నిర్వహించబడేటువంటి కంపెనీకి హోల్డింగ్ కంపెనీ అయినా కానీ లేదా హోల్డింగ్ కంపెనీ యొక్క మరొక సబ్సిడరీ కంపెనీ కానీ ఆడిటర్గా ఉండటానికి అనర్హుడైనట్లయితే ఆ వ్యక్తి కంపెనీ ఆడిట్ చేయడానికి అర్హుడు కాడు. ఏడోది, ఒక వ్యక్తి యొక్క బంధువు కంపెనీలో డైరెక్టర్గా కానీ ఉద్యోగరీత్యా డైరెక్టర్గా కానీ లేదా ముఖ్యమైనటువంటి నిర్వహణలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి,
అంటే ఆడిటర్ యొక్క ఒక వ్యక్తిని మనం అనుకున్నాము కంపెనీ ఆడిట్ చేయాలని, ఆ వ్యక్తికి సంబంధించి బంధువులుగానే డైరెక్ట్గా ఉన్నా, లేదా ఉద్యోగరీత్యా డైరెక్ట్గా ఉన్నా, లేదా ముఖ్యమైనటువంటి కార్యకలాపాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నిర్వహణ కలిగి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఆడిట్ చేయడానికి, కంపెనీ యొక్క ఆడిట్ పనిని చేపట్టడానికి అర్హుడు కాదు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థ లో పనిచేస్తున్నటువంటి వారు, కార్పొరేట్ సంస్థల్లో అంటే వివిధ ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు స్థాపించిందని కార్పొరేట్ సంస్థ అంటాం, లేదు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కార్పొరేట్ సంస్థలు అంటే కంపెనీ. ఆ విధంగా ఉన్నటువంటి సంస్థకు సంబంధించి ఏ వ్యక్తి కూడా కంపెనీ ఆడిట్ చేపట్టడానికి అర్హుడు కాదు. లాస్ట్ వన్ ఏంటంటే వ్యక్తికి కోర్టు మోసానికి సంబంధించినటువంటి నేరానికి కానీ విధించబడినటువంటి శిక్షాకాలం తర్వాత అతడు 10 సంవత్సరాల కాలం వరకు ఏ కంపెనీ యొక్క ఆడిట్ని చేపట్టడానికి అర్హుడు కాడు. అంటే ఒక వ్యక్తి గతంలో ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తికి అతని కొన్ని అతను చేసినటువంటి మోసాలకు కోర్టు తీర్పు ఇచ్చి అతనికి విధించినటువంటి శిక్ష పూర్తి అయి దాదాపు కనీసం అంటే 10 సంవత్సరాలు పూర్తి కావాలి. ఆ విధంగా పూర్తి కాకపోయినట్లయితే అతడు ఎంత యోగ్యతలు, ఎంత అర్హత కలిగి ఉన్నటువంటి ఆడిటర్ అయినా కూడా కంపెనీ ఆడిట్ పనిని చేపట్టడానికి అర్హుడు కాడు. ఈ విధంగా అనర్హతలు. పై అనర్హతలే కాకోకుండా చార్టర్డ్ అకౌంటెంట్ చట్టంలో అనర్హతలు కూడా వర్తిస్తాయి. ఈ అనర్హతలే మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి అనర్హతలే కాకుండా చార్టర్డ్ అకౌంటెంట్ చట్టంలో ఇంకా ఏమైనా అనర్హతలకు సంబంధించినటువంటి నిబంధనలు ఉంటే అవి కూడా వర్తిస్తాయి. ఒక వ్యక్తిని కంపెనీగా ఆడిటర్గా నియమించిన తర్వాత అతడు మనం ఇంతవరకు తెలుసుకున్నటువంటి అనర్హతను అయినా పొందినచో, అనర్హతను కలిగి ఉన్నచో అతన్ని ఆడిటర్గా కొనసాగడానికి వీల్లేదు. వెంటనే వాటిని తొలగించవచ్చు. ఈ విధంగా ఆడిటర్ యొక్క అర్హతలు, అనర్హతలు. అర్హతలేంటి? భారత కంపెనీల చట్టం 2013 సెక్షన్ 141 ప్రకారం అతడు చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి, లేదా రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అనర్హతలు 9 ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ అనర్హతలు, అయోగ్యతలు. ఈ అర్హతల్ని ఏమంటాము? యోగ్యతలు అంటాం, క్వాలిఫికేషన్స్. అనర్హతల్ని అయోగ్యతలు, డిస్క్వాలిఫికేషన్స్ అని అంటాం అన్నమాట. ఈ విధంగా ఆడిటర్ యొక్క అర్హతలు మరియు అనర్హతలు అనేవి ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సరే, ఈరోజు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఉంటున్నారో తెలుసుకుందాం. ఓకేనండి, సరేనా? ఏమన్నా ప్రాబ్లం వస్తుంది, వినపడడం లేదు. ఇది కూడా మీకు వినిపిస్తుంది బాగా కదా? ఎవరైనా రెస్పాండ్ వినిపించిందా బాగా? అవును సార్, బాగా వినిపించింది. నాకేం సరిగ్గా వినిపిస్తాను లేదు. ప్రాబ్లం ఉందా ఏమో. సరే, ఓకేనండి.